గతంలో ఎండియు వాహనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి ఉండేది. దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. ఇప్పుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చెప్పుకొచ్చారు. నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారాల్లోనూ రేషన్ పంపిణీ కొనసాగుతుందని ఆయన అన్నారు. 65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యాభర్తలు, ఇద్దరు వృద్ధులైన వారి జాబితాలు రేషన్ షాపుల వద్ద సిద్ధం చేశామని, వారికి 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు. ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందొచ్చని చెప్పారు. రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ను రూపొందించింది అని చెప్పారు. ఈ యాప్లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయని పేర్కొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరుకు ఎంత వచ్చింది, కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారు వివరాలు రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా కూడా వెంటనే ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని మంత్రి చెప్పారు.